శ్రీ పాకలపాటి గురుదేవులు అందించినటువంటి శాకాహార అమృతాన్ని, పత్రిజీ అందించినటువంటి ధ్యానాన్ని, మరి ఈరోజు విశిష్ట సందేశం అందించడానికి వచ్చినటువంటి శ్రీ కార్తికేయన్ గారికి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ శ్వాస మీద ధ్యాస ఆఖరి 3 నిమిషాలు. సహజమైన శ్వాస మీద ధ్యాస. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు వీలుంటే అప్పుడు మరి ముఖ్యంగా పిరమిడ్లో శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేద్దాం. సామూహిక ధ్యానం 3 రెట్లు అధిక శక్తివంతం. పిరమిడ్లో ధ్యానం 3 రెట్లు అధిక శక్తివంతం. పుణ్యములో ధ్యానం 3 రెట్లు శక్తివంతం. చక్కగా మనం నిర్మించుకున్న ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యానం చేద్దాం. ఆఖరి 2 నిమిషాలు. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, అనుభవమే జ్ఞానం, సమయమే సాధన. మనం శాకాహారులం అయిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత మనం పొందినటువంటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, మానసిక శాంతిని ప్రపంచమంతా కూడా శాకాహారం మరి ధ్యానమయం అయ్యేలాగా మనందరం కృషి చేద్దాం. సహజమైన శ్వాస మీద ధ్యాస. మన గ్రామానికి, పెట్టుకోడల గ్రామానికి విచ్చేశారు. ఆయన యొక్క దివ్య సందేశాన్ని కూడా మనం తీసుకుంటాం. శ్వాస మీద ధ్యాస. ధ్యానం పూర్తయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవాలి. 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మరి ఈరోజు మన గెస్ట్ కార్తికేయన్ గారికి థ్యాంక్ యూ. ఈరోజు మన గ్రామానికి భారతీయ స్థాయిలో సిబిఐ డైరెక్టర్గా వర్క్ చేసి ఎన్నో బిరుదులు పొంది పద్మశ్రీ బిరుదుతో పాటుగా ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులతో, అదేవిధంగా ముఖ్యమంత్రులతోని ఎన్నో ప్రాజెక్టుల్లో పనిచేశారు శ్రీ కార్తికేయన్ గారు. సిబిఐ డైరెక్టర్ సారు పత్రి గారికి చాలా దగ్గరగా ఉంటూ పత్రి గారు చేసేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా ఆయన ఉండి ఒక సలహాదారుగా మనకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. చంద్రశేఖర్ గారి ద్వారా ఈరోజు స్వామీజీ వారు మన గ్రామానికి ధ్యాన మహాచక్రంలో ఆయన తలక ప్రసంగం ముగించుకొని మొన్న 22 రోజుల క్రితం విశాఖపట్నం వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం కార్తికేయన్ సార్కి. ముందుగా మీ దగ్గర నుంచి నేను ఎలాగో ఇక్కడ ఎప్పుడు వచ్చేవాడిని. అదేవిధంగా సుజాత మేడం టీచరు, తను ముందుగా టీచర్గా మొదలుపెట్టి మీకు తెలుసు అనకాపల్లి దగ్గర మనం చంద్రశేఖర పిరమిడ్ అని చెప్పి ఒక పిరమిడ్ రూమ్స్ అన్నీ కట్టుకున్నాం. అదంతా మొత్తం మేడం గారే చూస్తున్నారు. అండ్ శ్రీరామన్నయ్య ఇద్దరు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం వాళ్ళకి కూడా. అదేవిధంగా అనకాపల్లి నుంచి మాస్టర్ గారు అనిల్ గారు మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు, టీం అందరూ కూడా. అండ్ ఆయన మా రథసారథి. ఒక 100 గ్రామాల్లో ధ్యానాల ప్రచారం చేశాడు ఆయన రాములు.
శ్రీరాములు. యా, సో థ్యాంక్ యూ ఆల్. మీలో కొంతమంది అనుభవాలు క్లుప్తంగా 5 నిమిషాలు చెప్తే మేడం ట్రాన్స్లేట్ చేస్తారు, సార్కి ఇంగ్లీష్లో చెప్తారు. ఆ తర్వాత అప్పుడు స్వామీజీ వారి దివ్య సందేశం తీసుకొని మనం భోజనం అండ్ దింసా కార్యక్రమంలోకి వెళ్దాం. ఓకే. నా పేరు పూజరి కొండమ్మ. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. మాది ఇదే ఊరు. అలాగే ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రపంచమంతా తీర్చిదిద్దినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మొదటైన గురులు బాబు గారు, భీమసింగులో ఉన్నటువంటి బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మాకు ధ్యానాన్ని అందించినటువంటి దేవి రజిత మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఆత్మబంధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మనము ఎన్ని జన్మలైతే పుణ్య దర్శనాన్ని మనం ఎన్నుకుంటాము, మరి ఇంతటి అయినా ధ్యానానికి మించిన దైవమే లేదు. అయితే ఈ ధ్యానాన్ని ఎక్కడో మనము పోయి దాని డబ్బు పారం పెట్టి కొనుక్కునే మార్గం మనకు లేదు. కాబట్టి చక్కగా ఇంతటి మనకు ఆత్మ బంధువులుగా మనం అందరు కలిసి చక్కగా ఈ ప్రపంచం అంతా సాకారంగా మారి అందరూ చక్కగా ఆనందంగా జీవించాలని మనకు ముఖ్యంగా మనకు పత్రిసారు ఒక మార్గదర్శనం. She is saying actually money, you cannot pay money to get to learn meditation. So only thing to get happiness and to do service to universe is only practice of meditation. That we all have learned through Patri sir. అయితే మేము ధ్యానం చేయకుండా ధ్యానము చేయక మా అనారోగ్యాలు వేరుగా, ధ్యానం చేసిన తర్వాత వేరుగా. ఎందుకైతే మనశ్శాంతి లేని జీవితం జీవించి మరి మాకు ఏటైతే పొద్దుస్తానమో పని చేసుకుంటూ మరి ఉదయం లేచిన వెంటనే కూడా కావలసినంత తిండి కోసమే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ధ్యానం చేసిన తర్వాత మాకు సాలినంత పనులు మేము చేసుకొని, మాకు సాలినంత సాధన మాకు సమయం కుదిరినంత టైంలో మేము ధ్యానం చేస్తే అప్పుడు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. Before meditation and after meditation, she explained in a very lucid way that before meditation they used to only spend time for earning and eating. But after meditation, they got time for meditation and they got good work. So peace of mind also they got because of practice of meditation. మరి మనము ధ్యానం చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా మనసు ఉందైతే చెప్పలేనంత ఒక ఆనందం. కానీ ధ్యానం చేయకుండా అయితే చాలా అనారోగ్యాలతో బాధపడి మేము ముందుకెళ్ళాము. కానీ ధ్యానం చేసిన నుంచి మాకు ఏ కర్మ ఫలితం అనేది కూడా ఇంతవరకు మేము ఎందుకైతే దానికి నమ్మవలసింది ధ్యానం ఒక్కటే. మరి మనకింత చక్కటైన మార్గాన్ని ఇచ్చి మనకి ముందు పెట్టారు. కాబట్టి మేము ఎన్ని పనులు చేసినా కూడా మరి ధ్యానం 2 పూటలు తప్పనిసరిగా మేము సాధన అనేది చేస్తున్నాం. Before meditation, if they didn't, before meditation they used to get frequently the problems and diseases, and dhyananam all like with dhyanam they cleared all their karmas also. So they are not bothering about all the karmas and all. So without any diseases, any problems, they are now peacefully living their life in proper sadhana. మరి ధ్యానం చేసి ఎన్నో అనుభవాలు కూడా నేను చాలా పొందాను. మరి ధ్యానం చేసిన తర్వాత మన ఊరికి అంగన్వాడీలో చాలా స్టాక్ వచ్చేది గుడ్లు. అంటే మాకు 165 మంది జనాభా. 165 మంది జనాభా అయితే పురుషులు 86, స్త్రీలేమో 78. అంతలో మాకు పిల్లలు మరి ఏ అంగన్వాడీ సెంటర్లో కూడా స్టాక్ అనేది నెలకు 2 సార్లు వస్తాయి. వచ్చిన తర్వాత నేనేం చేశానంటే మరి వాళ్ళ బాధకు సాలకుండా ఆ స్టాక్ వచ్చిన స్టాక్ అన్నీ మరి మా పిల్లలు ఎవరు గ్రామంలో అందరూ మరి కుటుంబాలన్నీ కూడా సహకారం కదా, మరి స్టాక్ వద్దు అనేసి మా పెద్దల ద్వారా మేము వెళ్ళేసి
డైరెక్ట్ పీడి గారికి లెటర్ ఇచ్చామన్నట్టు. లెటర్ ఇచ్చినా అది అలాగ అవ్వదమ్మా, గుడ్డు సాకారం కిందనే వస్తుంది కదా, అది గుడ్డు ఎప్పుడు మాంసాహారం కింద రాదు అనేసి అంటే కూడా మేము అలా ధ్యానం కూర్చున్నప్పుడు అలాగ చుట్టూ అంతా మాకు పిల్లల రూపంలో కనిపించేవాళ్ళు అన్నమాట. కనిపిస్తే అప్పట్లో కూడా లెటర్ ఇచ్చాము. తర్వాత మనం స్వయంగా మనం కూడా పీడి గారితో కలిసడం అయింది. కలిసడం అయితే చాలా ఇబ్బంది పెట్టారు. మరి గుడ్లు ఎందుకు తీసుకోవట్లేదు అనేసి చాలా ఇబ్బందికారం పెట్టినా మాదొక్కటే సంకల్పం, నేను సత్యంగా ఒక మానవుడి జీవితంలో తాను కూడా మనలాంటి జీవితమే కాబట్టి గుడ్డు నుండే పిల్ల బయటకు వస్తుంది కాబట్టి మరి మనం ప్రెగ్నెంట్ ఉండి ఒక నెల పోయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. కానీ తాను కూడా ఎంతో కష్టపడి తాను కూడా జన్మ ఈ భూమి మీద తీసుకోవాలని వస్తుంది కదా అనేసి లెటర్ ఇచ్చిన తర్వాత కూడా తను 470 మంది దగ్గర పక్కలో పంపించి నీవు ఇంకా అందరు ఆరోగ్యాలని పాడు చేసేదాన్ని, నీవు టీచర్గా ఉండకూడదు అనేసి పంపించారు అన్నమాట. బయటలో పంపిస్తే వాళ్ళు ఎంత అయితే తిట్టారో, ఎంత నాకు ఇబ్బంది పెట్టారో, నేను అంత ఎక్కువ శాతం ధ్యానం చేశాను అన్నమాట. ధ్యానం చేసిన తర్వాత నాకు ఒకటి అనుభవం. 86 మగవాళ్ళు, ఎంతమందమ్మా? 79 మంది ఆడవాళ్ళ. 86 male people and 79 women. All of them, they were there and almost how many eggs you got? ఎన్ని గుడ్లు వచ్చాయమ్మా? స్టాక్ 470 eggs usually they used to send. But this lady, she believed very strongly, if when women we get pregnancy, we take care of the child from the beginning, since the beginning. In the same way, she thought all those eggs, they look like small kids for her, and she really felt bad for that eggs and the soul, and she thought, I will not give. So all the PDs belonging to Anganwadi organization, they opposed her, but she even strongly resisted with only sadhana. మరి అంతా వాళ్ళు అన్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా బయటలో వెళ్ళేసి ఒక మూల దగ్గర అలాగే 2 గంటలు అంత వరకు కూడా బయటలో ఉంచేశారు మేడం. నాకేంటి మరి వాళ్ళు చెప్పలేదు, మరి మా క్లాస్ దగ్గర కూడా కూర్చోబెట్టలేదు. బయటలో వెళ్ళిపోమ్మా, నువ్వు ఎందుకైతే అంతమంది జీవితాల్లో పాడు చేసేవాళ్ళు లోన ఉండకూడదు అనేసి అంటే వాళ్ళు ఎంత అయితే తిట్టారో నేను అంత ఎక్కువ సాధన చేశాను మేడం. బయటలో సాధన చేసి మీ సత్యానికి ధర్మానికి ధర్మం ఎప్పుడు కాపాడుతుంది కాబట్టి దాంట్లో మనం భయపడకూడదు. ఎప్పుడైతే సత్యానికి మనం ఒక మార్గాన్ని పట్టుకున్నాం, వాళ్ళు ఎప్పటికైనా మనకు గెలుపునే ఉంటుంది అనేసి అప్పుడు 2 గంటల దాకా వాళ్ళు భోజనం చేసి క్లాసులు అన్నీ సాయంకాలం 6 గంటల దాకా వదిలినప్పుడు అంతవరకు ఇచ్చాము. లెటర్ ఇచ్చాము మేడం. లెటర్ ఇచ్చిన తర్వాత ఇంకొక రోజు డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చిన తర్వాత అమ్మ నీ పిల్లల గ్రేడ్ అన్నీ మాకు చూపెట్టాలి, ఫలానా తారీఖు మీరు మాకు గ్రోత్ చూపెట్టాలి అనేసి అంటే మేడం గారు అప్పుడు అంతమంది ప్రతిరోజు ఒక్కరోజు గుడ్డు లేదు మేడం. ప్రతి సండే పూటవే మామూలుగా కానీ మెను ప్రకారమే మేము ఫుడ్ పెడతాము. మరి రోజు గుడ్డు తింటారు వాళ్ళు. గుడ్డు తినేవాళ్ళు ఆ బరువు రాలేదు. మన పిల్లల్ని తీసుకెళ్ళిన తర్వాత మనకి బి గ్రేడ్ దాటిపోయారు మేడం గారండి. చాలా సంతోషించి అప్పుడు మరి డైరెక్టర్ కూడా మన ఊర్లో వచ్చి వెళ్ళి తర్వాత డాక్టర్ ఫుడ్ పెట్టారు మాట. మేము అప్పుడు ఏటైతే మేడం నేను సొంతగా మరి తోటకూర కేరంట్ ఇలాంటిదని మన అంగన్వాడీ సెంటర్లోనే నాటించి సొంతగా నేను కొని తెచ్చే ఫుడ్ కూడా కాదు, సొంతగా నాటించి పక్కగా 2 పూటలు చేయిస్తాను మేడం ధ్యానం. గర్భిణీలు, బాలింతలు, తర్వాత రోజు మన దగ్గర ఫుడ్ తినే వాళ్ళకి పిల్లలకి ఉదయం వచ్చిన వెంటనే 5 నిమిషాలు ధ్యానం చేయిస్తాను. వెళ్ళే ముందు సాయంకాలం 4 గంటలకు 5 నిమిషాలు ధ్యానం చేయిస్తాను. చేసి వెళ్ళిన తర్వాత మన పిల్లలు బ్రిగేడ్ దాటిపోయారు మేడం గారిని వారి మీద. So they resisted her and they told her like she is spoiling all the people's health. So she is not fit for the Anganwadi teacher post. So they thought of actually taking her out, but she gave a letter and then she waited and then she started her practice here by providing. They told her we'll check and we'll compare the grades of the people, those who eat egg and those who are not taking this egg. They cultivated carrot and all the green leafy vegetables in their premises, and she provided food. Not only food, first 5 minutes and last 5 minutes every day. The pregnant women and the children,
she made them meditate. So that practice and the regular intake of vegetarian food, proper carrot and leafy vegetables and all, that made impact in that result, final result. So actually these children, they got good grades than the ones who are taking egg. మరి అన్ని 480 మందిలో మరి మనకు పిలిచి చక్కగా, ఎందుకైతే మన గ్రేడ్ చక్కగా రావడం బట్టి వాళ్ళంతా సంతోషించి మేడం వాళ్ళు కూడా వచ్చి ధ్యానం చేసుకొని ఇక్కడ చక్కగా వాళ్ళు ఆనందించి వెళ్ళారు మేడం గారండి. మళ్ళీ తర్వాత వెళ్ళి నుంచి అయిద్దమ్మా మీకు ఈ రోజు నుండి మీ విలేజ్లో మాత్రం గుడ్లు స్టాకు పంపించామనేసి లెటర్ రాసి, ఇంకా అక్కడ నుండి మాకు స్టాకు రావట్లేదు మేడం గారండి, ఇప్పుడు రావట్లేదు మేడం గారండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అంగన్వాడీలో చేస్తున్నారు? 2005 నుండి మేడం. 2005 నుంచి. మీరేనా ఇంకా ఎవరైనా? లేదు మేడం గారు, ఫస్ట్ నుండే టీచర్ నేను. కానీ నేను పెళ్లి చేసుకున్న సంవత్సరమే నాకు ఈ పోస్టింగ్ వచ్చింది మేడం. అప్పటి నుంచి 2005 నుంచి ఇప్పటి వరకు నువ్వే నేనే చేస్తున్నాను మేడం గారు. బిఫోర్ మ్యారేజ్ అమ్మా ఇది నీకు? మ్యారేజ్ అయిన దగ్గర నుంచి? మ్యారేజ్ అయింది. Like since she got married around 2005 to till now, she is practicing as she is rendering services as an Anganwadi teacher, and since then they are not providing eggs, and they appreciated for her efforts and they gave that freedom to her. So she is continuing the same thing, and she is giving the bliss to all the people, those who are practicing along with her. We all andaru okkasari taniki gattiga clap tho we have to show the appreciation. మరి మన గ్రామం నుండి అయితే మరి వాళ్ళు కొన్ని చక్కటైన సందేశాలు ఇస్తారు. మరి ఒక గర్భిణీ బాలింతకైతే మేడం గారండి వేరే వేరే మరి ఊర్ల నుండి అయితే చాలా కేసెస్ వస్తుంది. కానీ మన గర్భిణీలు ఎప్పుడు సిజేరింగ్ లేదు మేడం గారు. నార్మల్ 3 కేజీలు దాటి పిల్లలు ఇప్పుడు పుడుతున్నారు మేడం. ఈ ఊర్లో అయితే ప్రతిరోజు ధ్యానం చేయిస్తాం మేడం గారండి. గర్భిణీ అయితే డెలివరీ అయ్యే ముందు కూడా తను ఒక సంకల్పం పెట్టి చక్కగా ధ్యానం చేసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు నేనిచ్చే సందేహాలను బట్టి వాళ్ళు చక్కగా ధ్యానం చేసుకుని వాళ్ళు ఆచరించినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మేడం. నేను నా ఉద్యోగానికి కానీ నేను బాధ్యత తీసుకొని వాళ్ళు చక్కగైన జీవితం ఇచ్చినందుకు మీ అందరి తరపున, తర్వాత పత్రి సార్ తరపున నాకు ధ్యానాన్ని నేర్పించిన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేడం. ప్రతి జీవితాన్ని కూడా ఇంత ఆనందమైన మార్గం మనకు భూమి మీద ఇచ్చి ఎంతో కొన్ని జాగ్రత్తలు వాళ్ళు చేసుకున్నంత వరకు కూడా పిల్లలు చనిపోవడము, కాకపోతే అనారోగ్యమైన పిల్లలు పుట్టడం, బరువు తక్కువ పిల్లలు పుడతారు. కానీ మనకు 3 కేజీలు దాటి ఒక్కొక్క బిడ్డ 4 కేజీల దగ్గరికి వెళ్ళిపోతున్నారు మేడం. చక్కగా ధ్యానం చేయిస్తాము. మరి అక్కడ వచ్చిన ఫుడ్ కూడా నీట్గా ఎవరిది వాళ్ళకి నీట్గా ప్రతిరోజు ఎలాగ మనం ఆ ఫుడ్ వాడాలనేది కూడా చక్కగా వాళ్ళు కూర్చోబెట్టి ధ్యానం చేసిన తర్వాత చక్కగా వాళ్ళ స్టాక్ వాళ్ళకి ఇచ్చి నేను అంత జాగ్రత్తలు కూడా చెప్తున్నాను. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం మేడం గారు. ఈ అవకాశం ఇచ్చిన మా గురుగారికి నమస్కారాలు. మరి మాకు సారు పేరు తెలియదు మేడం గారు. కార్తికేయ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. థ్యాంక్ యూ సార్. It's final, really, we say icing on the cake. One sentence, she really touched all the hearts. What she said, all the women, those who are practicing meditation, because of the practice of meditation, intake of vegetarian food, all of them, they deliver children by only normal deliveries, no cesareans it seems here, and every child is 3 kgs above only. So she is thanking on behalf on this stage all those mothers, those who are with her, for believing and obliging to whatever she is saying. So she is thanking, and this is real. Chala baga amma, మాకు నిజంగా మేమందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ కృష్ణ, జీకే సార్ అండ్ చంద్ర సార్ అండ్ ఆల్ టీమ్. థ్యాంక్ యూ కార్తికేయన్ సార్. మీరందరూ కూడా తను చెప్పిన దానికి మీరు కూడా అంగీకరిస్తున్నారా? ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ అగ్రీయింగ్. ఎవరైనా 3 kgs. All they delivered 3 kg and normal delivery lamma. ఎక్కడమ్మా? ఇక్కడేనా మీరు డెలివరీ? ఎక్కడ? హుకుంపేట. ఓకే. All are happy.
మీరందరూ హ్యాపీగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారు, మీ కళ్ళల్లో తెలుస్తుంది అది. అదిగో పిల్లలు కూడా కొంతమందిని కూర్చోబెట్టుకునే ఉన్నారు. దే ఆల్ ఆర్ వెరీ హ్యాపీ సార్ అండ్ రియల్లీ గ్రేట్ సర్వీస్. నా పేరు రామూర్తి అండి. ధ్యానానికి ముందు చాలా అనారోగ్యాలుగా మరి జీవిస్తాంతిమి. కాకపోతే ధ్యానం ద్వారా మరి మాకు 2007లో ధ్యానంకి దిగాము. అంతే ఫస్ట్ 99 భీమసింగ్ ఆశ్రమం వెళ్ళడం జరిగింది. అలాగే బాబుగారు భీమసింగ్ బాబుగారు ఉండడం జరిగింది. బాబుగారు దగ్గర అమావాస్య పౌర్ణమికి వెళ్ళి మరి కొబ్బరి పండ్లు తీసుకెళ్ళి అక్కడ మరి బాబుగారు పూజ చేసేవాళ్ళం. అక్కడి నుంచి 2002లో బాబుగారు మరి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత 2004లో దేవి రజిత మేడం గారు వచ్చారు. అలాగే వారితో పాటు మేము మరి అమావాస్య పౌర్ణమికి వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత 2007లో బాబు ధ్యానం చేయాలనేసి మరి మేడం గారు చెప్పడం జరిగింది. 2007 they went to Bhima Singh and they meditated for Paurnami and full moon and new moon. They used to go visit that ashram and they used to meditate. Then it happened 2004 that Guruji he vacated, Pakalpati Guruji vacated his body. Then they started with Rajita madam, the PSSM master. On Patri sir's advice, she visited this tribal area. So they were under the guidance of Rajita madam and continuously they were practicing since then the meditation practice. అక్కడ నుండి మేడం వాళ్ళు మన గ్రామానికి క్లాస్ పెట్టాలనేసి మేడం వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత మేము వచ్చి గ్రామస్తులంతా కూడా మాట్లాడి 1000 పంప్లెట్లు కొట్టించి చుట్టుపక్కల గ్రామాలకు అన్ని గ్రామాలకి మరి పంచిపెట్టి ఆ రోజు మరి పలానా రోజు డేటు ఇచ్చారు. ఆ డేటుకి సుమారు ఒక 500 మంది జనాభా కూడారు. ఎన్ని గ్రామాలు తిరిగారు? మేము చుట్టుపక్కల గ్రామాలన్నీ మేడం దగ్గర 50 గ్రామాలు తిరుగుతాం మేడం. అప్పుడు తిరిగిన తర్వాత మరి కిలాష్ అయింది. కిలాష్ అయిన తర్వాత నుంచి మరి మేడం గారు ప్రతి ఒక్కరు కూడా మరి మాంసాహారం అన్నది వగేయాలి, శాకాహారం తీసుకెళ్ళనేసి ఒక కిలాష్లోనే మా గ్రామం అంతా కూడా మరి శాకాహారుల కింద మారడం జరిగింది. అక్కడ నుండి ఆ కిలాస్ పెట్టిన తర్వాత నుండి రోజుగా మరి వారానికి ఒక గ్రామానికి ప్రసారం చేసి మరి క్లాసులు మేడం గారికి చెప్పి మరి పెట్టించడం జరిగింది. అలాగే ఈ పక్కన ఉన్నది దవ్వందని గ్రామం, అక్కడ కూడా ఒక పిరమిడ్ ఉంది. అలాగే మనకి బాకూరు ఏరియాలో అక్కడ 3 పిరమిడ్లు ఉన్నాయి. అని పెదబయలు మండలంలో కూడా ఉంది. In and around 8 pyramids were there and they started meditation. They went after listening to her class, they all went around and they gave that prachara for meditation, and around 500 people first at a time, first session they all practiced. And then where was it? Year only. Then they started in and around almost 8 pyramids they constructed. మేము శ్రీశైలం వెళ్ళి వచ్చేటప్పుడు మేడం గారు మాకు చెప్పారు పిరమిడ్ ఒకటి కట్టాలనేసి. సరే అనుకున్నాము. మేము గ్రామస్తులందరూ కూడా మాట్లాడి దీని తర్వాత ఎలా చేద్దాం. They attended Srisailam Dhyan Mahachakra. Then the teacher told you have to build a pyramid here. Yeah. అప్పుడు మాట్లాడుకున్నాము. ఇప్పుడు సరే కట్టేద్దాం. ఈ స్థలము మరి మా 3 మంది బావమరుదులది, మాది స్థలం పిరిగా ఇచ్చాము. There are 3 brother-in-laws and his place. This place belongs to 3 brother-in-laws and They donated the land to construct the pyramid. అప్పుడు How much land? ఎంత జాగా ఇది? జాగా ఎంత? ఇది ఎన్ని గజాలు? ఇది కొలియడం లేదు సార్. All right. Okay, now this belongs to whom? ఇప్పుడు ఈ జాగా ఎవరిది ఇప్పుడు? ఈ జాగా అంతే మాది, మా బావమరుదులది. అంటే కాదు, ఇక్కడ ఉన్నారా వాళ్ళు? వీళ్ళందరిది ఇంకా మీ పర్సనల్గా ఉందా లేకపోతే ఇలా ట్రస్ట్ లాగా ఏమైనా పెట్టారా? లేదు అందరు పెరిగే మామూలు తెలుసు. ఆన్ దేర్ ఓన్ నేమ్ ఓన్లీ. ఆన్ దేర్ నేమ్ ఓన్లీ బట్ ఇట్ ఈస్ యూజింగ్. Who maintains it? ఎవరు మెయింటైన్ చేస్తారు దీన్ని? ఇక్కడ మెయింటైన్ గ్రామస్తులు అంతే. విలేజర్స్ ఓన్లీ దే మెయింటైన్. They all come and do it. అందరూ వచ్చి సర్వీస్ చేస్తారా? Okay, how long did it take to build this? ఎన్నాళ్ళు పట్టింది కట్టడానికి? కట్టడానికి అయితే మేము చేసుకుని తర్వాత బేస్మెంట్ వేసాం మేడం. వేసిన తర్వాత మరి ఇది కట్టేసాం. కట్టేసిన తర్వాత 2011 స్టార్ట్ చేసాం సార్. 2011 they started. How many years it took place?
ఎన్నేళ్ళు పట్టింది కట్టడానికి? కట్టడానికి 11కి స్టార్ట్ చేసి 12కి సారు 1 year. 1 year. Whole complex. No, only this pyramid. Initially there is only pyramid. ఓన్లీ పిరమిడ్ 1 year, within 1 year they constructed How much pyramid. did it cost? ఎంత కాస్ట్ అయింది? కాస్ట్ అంతే మాకు అది రాసినడం లేదు మేడం. మేము ఇక్కడ నుండి అంతే ముందు కర్రలతో సెట్ చేసాము. చేసిన తర్వాత మేడం రిలాక్స్ చేస్తే కుదరదు, మీరు ఎలాగైనా మనం ఐరన్తో చేయాలనేసి చెప్తే అప్పుడు మాకు ఆ టైంలో ఎన్ఆర్ఎస్ పని వచ్చింది. ఎన్ఆర్ఎస్ పని డబ్బులు వారం రోజులకి 3 రోజుల డబ్బు మరి పిరమిడ్ కోసం ఖర్చు పెట్టాము. 3 రోజుల డబ్బు మా ఇంటికి ఖర్చులు చేసి నర్సి ఇక్కడ ఒక్క నిమిషం. Actually, initially they built with the wood. Then the lady who supported, they told it should be used by metal only should be used. Iron. Then they started. Suddenly they got one good work, NRS work, and they got 3 days. They used to work for that cause, and that 3 days they work for this construction of pyramid. They all worked or from outside they engaged labor? They all worked to construct. That's what he says. అంటే So there is a government work, sir, NRS work. Through that every day they will get money if they do. So 3 days money will go to the pyramid and 3 days they will take for their family purpose. Like that everybody has donated money for the pyramid. Entire village. With that they bought these iron sheets and iron bars from the city and they built it. అంటే డబ్బు మా దగ్గర అంతా లేదు కాబట్టి చిన్న పిల్లలతో సహా మరి ఇసుక మనము కొనుగోలు చేయడం లేదు. కాలువ ఉంది, కాలువ దగ్గర నుంచి చిన్న Small పిల్లలు children also went and brought the sand from that river bank, they and with that sand they built the bricks and they themselves built the walls. Bricks బ్రిక్స్ కట్టారు. బ్రిక్స్ మేమే తీసాం మేడం. ఇటుకలు ఏరేసి అన్నీ మేము సిమెంట్ ఓన్లీ సిమెంట్ కొనుక్కొనేసి Only Cement. bricks and all they got it Work from the by sand. done by themselves. Yeah, by themselves. Yeah, All everything. yeah. Okay, after it was completed, what is the everyday use? ఇక్కడ మీరు దీన్ని ఎలా వాడుతున్నారు? ప్రతిరోజు ఎలా కట్టేశాక వాడుతున్నారు? ప్రతిరోజు ఎలా వాడుతున్నారు? అంతే దీన్ని కట్టేసి మేము ప్రతిరోజు ఉదయం సాయంకాలము మరి మా గ్రామస్తులందరూ కూడా అంతే. ఒక్కొక్క రోజు కొంతమంది ఎటైనా చుట్టంపక్కం వెళ్ళినప్పుడు లేదు వచ్చి రోజు ధ్యానం చేసుకొని ఖచ్చితంగా రోజు ఉదయం రోజు సాయంత్రం రోజు మేడం. those who ever are free they come morning and evening and they practice meditation regularly. Is it always locked or open? ఎప్పుడు తలుపు వేసి ఉంటుందా తెరిచి ఉంటుందా? తెరిచి ఉంటుంది ఆల్వేస్ ఇట్ ఇస్ ఓపెన్. The TV ఎవరు పెట్టారు? అది మేడం. Madam. Oh, yeah. Yeah, they got the TV. PMC Somebody channel must also. be- PMC channel will come here in the No, TV. but somebody must be in charge, with the key. Yeah, Ramakrishna I think is the in charge. Ramakrishna ఎవరంటున్నారు? In charge. ఇక్కడ ఇన్ఛార్జ్ Pyramid in charge. పిరమిడ్ ఇన్ఛార్జ్ ఎవరమ్మా? The ladies also can come. They are saying we are all looking after. They are not saying any name. All right. One Because it is a group morning and contribution. evening. That group consciousness. అంటే Anybody can come. Anybody can come anytime. One people. Yeah, anybody they can. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మెడిటేషన్ చేసుకోవచ్చు. Yeah. ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఏం చేస్తారు? ఆరోగ్య సమస్య ఉంటే అప్పుడు ఇక్కడే కూర్చున్నాం. ఇక్కడే వచ్చి ఉంటుంది. So anybody is ill health, they'll stay here only. Full 3 days. Anybody from nearby villages can come. చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల గ్రామాల వస్తారు. నుంచి అంతే వస్తారు. కొంతమంది వస్తారు సార్. కొంతమంది వస్తారు. Some people are coming from the nearby. Just near to 1 kilometer there is a Dabanda village, sir, the last village. There also they built a pyramid. సో మోస్ట్లీ ఇట్ ఈస్ ప్రాపర్లీ ఇక్కడ మీ వాళ్ళు బాగా వాడుతున్నారు ఈ పిరమిడ్ కదండి. మోస్ట్లీ ఇట్ ఈస్ యూజ్డ్ బై దిస్ పర్టిక్యులర్ లోకల్ విలేజ్. What is the village name? విలేజ్ పేరు పెట్టుకోవాలి. పెట్టుగోడలు ఉంది. దట్స్ ఇట్. పెట్టు గోడలు. గోడలు మీన్స్ వాల్స్. పెట్టు మీన్స్ యు కీప్. Keeping. One of పెట్టు గోడలు. Yeah, పెట్టు గోడలు. Dr. G.K. Chandra and Sarojamma for bringing me here. And amazing, what I saw is amazing. Because, first thing is I could see all of you happy. I can see contentment in your face. మీ ఇక్కడ తీసుకొచ్చినందుకు చంద్రశేఖర్ గారికి, జీకే గారికి, సుజాత మేడంకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ మీ అందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అందరి ముఖాల్లోని ఆనందం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. Small houses, small village, but so much of joy in your face. చిన్న ఇళ్ళు, చిన్న గ్రామం, కానీ అనంతమైన ఆనందం, అద్భుతమైన ఆనందం మీ ముఖాల్లో కనబడుతుంది. So each one of you are rich. You are rich people. సో మీరేమి డబ్బులు అని ఆలోచించుకున్నామే, మీరందరూ కూడా చాలా ధనవంతులు, సంపన్నులు.
money is important, house is important, job is important, but that does not guarantee santosham. డబ్బులు, ఉద్యోగం, లేకపోతే ఇల్లు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమే. కానీ ఆనందానికి తృప్తి కానీ ఆనందానికి అవేవి కాదు. అసలైంది తృప్తిగా ఉండడమే నిజమైన కారణం. That is why I say all of you are rich people. అందుకే మీరందరూ చాలా సంపన్నులు అని చెప్తున్నాను. I'm happy you are all working together. మీరందరూ కలిసి పనిచేస్తున్నారు అని చెప్తున్నారు చూడండి, అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. Lot of development going on in that village. ఈరోజే చూసాము అక్కడ రోడ్లు అవి కూడా వేస్తున్నారు. చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీరు చక్కగా కలిసి చేస్తున్నారు. Road is being made. There is electricity, water. సో మీకు మీరుగానే చక్కగా రోడ్లు వేసుకుంటున్నారు, కరెంటుని తీసుకొస్తున్నారు. అలాగే మున్సిపల్ వాటర్ ట్యాప్లను కూడా మీరు నోటి నుంచి డైరెక్ట్గా తెచ్చుకొని మీ ఇంటికే నీరు పట్టుకుంటున్నారు. But this pyramid complex is beautiful. ఈ పిరమిడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ శక్తి క్షేత్రం చాలా అందంగా ఉంది. That shows your total devotion. మీ యొక్క అంకిత భావాన్ని అది చూపిస్తుంది. And the benefit you all secured by following Anapanasati meditation and pyramid meditation. అలాగే దాని యొక్క ఫలితాన్ని కూడా మీ జీవితంలోని, మీ యొక్క ముఖాల్లోని, మీ యొక్క జీవన విధానంలో చూసాం. ఎందుకంటే ఆనాపానసతి మెడిటేషన్ రోజు సాధన చేయడం వల్ల మీరు ఆ ఫలితాన్ని పొందారు అన్నది మాకు క్లియర్గా అర్థమైంది. You have done a lot of punya మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు. to come on to this beautiful path. ఈ మార్గంలోకి రావడమే మీరు చేసుకున్న అద్భుతమైన పుణ్యకార్యం. And to be so devoted to build such a beautiful complex. ఎంతో అంకిత భావంతో స్వయంగా మీ చేతులతో మీరు నిర్మించుకున్న అద్భుతమైన శక్తి క్షేత్రమే ఈ పెట్టుగోడల పిరమిడ్. Your own hard work, your saving. మీ యొక్క శ్రమ, మీ యొక్క దాచుకున్న ఆ నిజమైన ధనం. Please educate the children. కానీ ఈ ఆనందాన్ని మీరు మీ పిల్లలకు అందించండి. Because character is important, knowledge is important. మనిషికి జ్ఞానము, శీలము చాలా చాలా ప్రధానమైనవి. You need our duty is to be healthy. మీ డ్యూటీ అంటే మీ యొక్క మెయిన్ వృత్తి ఏంటి అంటే మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడం. Give the best education to the children. మీ పిల్లలకి నిజమైన విద్య, ఆధ్యాత్మిక విద్యతో కూడిన విద్యని అందించడమే మీ యొక్క నిజమైన బాధ్యత. Even our Prime Minister, Narendra Modi ji, does yoga and meditation every morning. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ గారు రోజు మెడిటేషను, యోగా, ధ్యానము, యోగా, ప్రాణాయామం చేస్తూ ఎంతో ఉత్సాహంగా దేశానికే కాకుండా ప్రపంచానికి విస్తృతమైన సేవలు అందిస్తున్నారు. So don't say I don't have time. నాకు సమయం లేదు అనే మాటని మాత్రం దయచేసి అనవద్దు. Our Prime Minister is the busiest man. మన దేశ ప్రధానిక చాలా చాలా బిజీ, అంటే చాలా సమయం ఎప్పుడూ ఆయన సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఆయనకి ఎప్పుడూ సమయం అన్నది తక్కువగానే ఉంటుంది, కానీ ఎప్పుడూ ఆ మాట అనరు ఆయన. I asked him the secret of his health and fitness. ఆయన్ని మీ ఆరోగ్య రహస్యం, మీ యొక్క ఈ శక్తి రహస్యం ఏంటి, ఎప్పుడూ ఆనందంగా పనిచేస్తూ ఉంటారని అడిగారట కార్తికేయన్ సార్. He said 5 o'clock he gets up every morning. ఆయన నేను రోజు ఉదయాన్నే 5 గంటలకి లేస్తానని చెప్పారు. 90 minutes, 1.5 hours of yoga, pranayama, dhyanam. 12 అంటే 90 నిమిషాలు యోగా, ప్రాణాయామ, ధ్యానం ప్రతిరోజు తెల్లవారు లేచిన వెంటనే 90 నిమిషాలు ఆయన ఈ 3 చేస్తారంట. And he said he has been doing it from younger days. He has been doing it from younger days. ఆయన తన చిన్నతనం నుంచి అది క్రమం తప్పకుండా ఇప్పటి వరకు కూడా అదే పాటిస్తూ ఉన్నానని చెప్పారంట. So he says he is never tired. అందుకే ఆయనకి ఎప్పుడు అలసట అన్నది తెలియదు అని చెప్పారు. Now you are all doing physical activity. The women are doing a lot of work, men are also doing physical activities. If you don't have time for yogasana, it's okay. మీరందరూ శారీరక శ్రమ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు మీ దైనందిక కార్యక్రమాల్లో.
సో మీరు యోగా చెయ్యకపోయినా ధ్యానం తప్పనిసరిగా You do lot of walking. నడుస్తూ ఉంటారు ఎక్కువ, అన్ని పనులు మీరు సొంతంగా చక్కగా స్వయంగా చేస్తారు. So you should devote time on breathing technique and meditation. అందుకనే మీరు ఎక్కువ మీ శ్వాసని గమనిస్తూ ఆనాపానసతి ధ్యానమై సాధనలో పెట్టుకోండి. Then you will be happy, continue to be happy and healthy. అప్పుడే మీరు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉంటారని చెప్తున్నారు. Then only the children will follow you. మీరు చేసింది మీ పిల్లలు పాటిస్తారు, మీరు చెప్పింది కాదు. So your children are your wealth. నిజమైన సంపద మన పిల్లలే అని చెప్పి We all live for our children. మనందరూ బ్రతికేది కూడా మన పిల్లల గురించి. So have good habits. Then the children follow you. Encourage them to do meditation and good books, good words. You are getting your PMC channel. Wonderful programs are being sponsored. మీరందరూ చక్కని అలవాట్లని అలవాటు చేసుకొని పిల్లలకి అవి అందేలా చూస్తూ మంచి సాధన, మంచి పుస్తకాలు చదవడం, అలాగే పిఎంసి ద్వారా మంచి మంచి విషయాల్ని మీరు విన్నవి వాళ్ళకి తెలియచెప్పడం మీ ప్రవర్తన ద్వారా కూడా. So you will become role model for other villages. అప్పుడే మీ గ్రామం ఎన్నో గ్రామాలకి ఆదర్శంగా ఇంకా రెడీ అవుతుంది. I am myself going to write today itself what I have experienced and what great people you are. ఈరోజే సార్ ప్రతిసారి న్యూస్ లెటర్ రాస్తారు. ఈరోజే ఇక్కడ అనుభవాన్ని ఆయన రాసి అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలియచెప్తాను అని చెప్తున్నారు. I pray for your continued joy, health and prosperity. మీ అందరి ఆనందం, ఆరోగ్యం, సౌభాగ్యం గురించి నేను కూడా భగవంతుడిని ప్రే చేస్తాను అని చెప్తున్నారు. I will visit you again after a few years. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తప్పకుండా మీ ఆతిథ్యాన్ని తీసుకుంటాను అని చెప్తున్నారు. I want your village more developed and all of you still healthier and happier. మీరందరూ ఇంకా సాధన చేసి ఇంకా ఆనందంగా ఉన్నాను అని మీ నోటి వెంట వినాలి అని మళ్ళీ నేను వస్తాను అని చెప్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.